హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో మనందరికీ తెలుసు బీఎస్ ప్రోగ్రామ్ ఉంది. బీఎస్ ప్రోగ్రామ్ 4 years బీఎస్ ప్రోగ్రామ్ చేరవచ్చు. ఈ బీఎస్ ప్రోగ్రాంలో చేరాలంటే ఐఐటి 2025 ఐఐటి ఐజర్ అడ్మిషన్ మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎవరైతే రాస్తారో వాళ్ళు కూడా చేరవచ్చు. అదేవిధంగా మరి ఈ ఐఐటీలో చేరాలంటే కూడా ఇంకోటి కూడా ఉందమ్మా. చూడండి ఇక్కడ ఎలిజిబిలిటీ బిఎస్ 4 years ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఇది కొత్తగా చాలామందికి తెలియదు. వీడియోని అయితే లైక్ చేయండి. ఇక్కడ ఎలిజిబిలిటీ మరి ఇంటర్మీడియట్ పియూసీఎం కేపీవై ఐఐటి జేఈ నీట్ స్టూడెంట్స్ కూడా చేరవచ్చని మరి ఇప్పుడే నేను మరి దీని ద్వారా తెలుసుకున్నాను. నీట్ స్టూడెంట్స్ కూడా బీఎస్ ప్రోగ్రామ్ ద్వారా ఐఏఎస్సి బెంగళూరులో చేరవచ్చు. ఒక నీట్లో మీకు వచ్చే ర్యాంక్ని బట్టి కూడా చేరవచ్చు. ఇక్కడ చూడండి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్ వీళ్ళు నీట్ స్టూడెంట్స్ కూడా వీళ్ళు బీఎస్ ప్రోగ్రాంలో చేరవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ బీఎస్ ప్రోగ్రాంలో మరి ప్రోగ్రామ్ ఏంటి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అనమాట. దీనిలో వీళ్ళు ఏంటి బయాలజీ కెమిస్ట్రీ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే కంప్లీట్ అప్డేట్ మన వీడియోలో ఉంది. వీడియోని అయితే లైక్ చేయండి అమ్మా. ఎక్కువ మంది నీట్ ద్వారా కూడా ఐఏఎస్సి బెంగళూరులో చేరవచ్చు. మనకు ఇప్పుడు వరకు తెలిసింది ఐఐటి జేఈ మెయిన్ అడ్వాన్స్ ద్వారా మాత్రం బీఎస్ ప్రోగ్రాంలో చేరవచ్చు. నీట్తో కూడా చేరవచ్చు. ఈ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ బిఎస్ ప్రోగ్రామ్ అనేది మనం ఈజ్ దేర్ ఎనీ కోర్స్ అవైలబుల్ ఐటీ అట్ 12th స్టాండర్డ్ ప్లస్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత +2 స్టాండర్డ్తో ఏమైనా చేరవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎస్ ఫ్రమ్ 2021 ఆన్వర్డ్స్ నేను కూడా ఐఏఎస్సి బెంగళూరులో చదివాను, కానీ మా టైంలో ఇది లేదమ్మా. నేను మరి ఐ కంప్లీటెడ్ 2002లో కంప్లీట్ చేసి ఐఏఎస్సి ఐ డిడ్ ఫ్రమ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఏఎస్సి బెంగళూరు. ఇక్కడ ఏంటంటే తర్వాత ఏం చేస్తారంటే ఇస్ దేర్ ఎనీ కోర్స్ అవైలబుల్ అట్ ఐఏఎస్సి బెంగళూరు ఆఫ్టర్ 12th స్టాండర్డ్ అని. ఎస్ ఫ్రమ్ 2011 onward 4-year Bachelor of Science program is offered at IAC. The candidate must have studied physics, chemistry, mathematics in మరి 10th class 12th classలో చదివిన. ఇన్ అడిషన్ టు క్యాండిడేట్ నీడ్స్ టు క్వాలిఫై కేపీవై అని ఒక టెస్ట్ ఉంది. మరి అదేవిధంగా బిఎస్ ప్రోగ్రాంలో ఐఐటి జేఈ మెయిన్ ద్వారా మరి కూడా చేరవచ్చు. తర్వాత ఐఐటి జేఈ మెయిన్ ఆర్ అడ్వాన్స్డ్. తర్వాత నీట్ తెలుసు కదా, నీట్ అనేది మనం ఎంబీబీఎస్ స్టూడెంట్ కోసం రాస్తారమ్మా. వాళ్ళు కూడా ఇక్కడ బిఎస్ ప్రోగ్రామ్ అయితే చేరవచ్చు. ఇది మరి ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. కామెంట్లో చేస్తే మీరు బిఎస్ ప్రోగ్రామ్ ఐఏఎస్సి బెంగళూరులో నీట్ స్టూడెంట్స్ కూడా చేయవచ్చు. ఇప్పుడు బిఎస్ ప్రోగ్రామ్ వాట్ ఆర్ ద సబ్జెక్ట్ ఆఫర్డ్ ఇన్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్. దెర్ ఇస్ నో స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఆఫర్డ్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్. ది స్టూడెంట్ మస్ట్ బి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ ఎర్త్ అని ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఏమి లేదు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటే సరిపోతుంది. 4th year స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ మీరు తీసుకోవచ్చు. వాట్ ఆర్ ద డ్యూరేషన్ ఆఫ్ బిఎస్ ప్రోగ్రామ్ 4 years 8 semesters. దీనికి కూడా సపరేట్గా అప్లై చేసుకొని ఎవరైతే నీట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై ఉంటారో ఎవరైతే మరి ఆల్రెడీ కూడా నీట్ అందరూ కూడా ఎంబీబీఎస్ చేరిపోయారు. మరి ఇప్పుడు లేటుగా వాట్ ఆర్ ద డేట్స్ ఇన్ క్యాలెండర్ ఈవెంట్స్ ఫర్ అడ్మిషన్ టు యూజీ ప్రోగ్రామ్. వెబ్ ఓపెన్స్ అడ్మిషన్ February 1st ఓపెన్ అవుతుంది. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ August 6th లోపు అయితే మరి సబ్మిషన్. లాస్ట్ డేట్ ఫర్ అప్డేటింగ్ నెట్ రిజల్ట్స్ ఆన్లైన్. ఎవరైతే ఐఐటి జేఈ మెయిన్, ఐఐటి జేఈ అడ్వాన్స్, నీట్ స్టూడెంట్స్ కూడా విత్ ఇన్ 1 week ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్. అప్లికేషన్ మస్ట్ దేర్ నేషనల్ టెస్ట్ రిజల్ట్స్. లాగిన్ టు అప్లికెంట్ ఇంటర్ఫేస్ అండ్ క్లిక్ అండ్ అప్డేట్ ఆఫ్ యువర్ నేషనల్ స్టాండ్. ఇది ఎంతమందికి కొంతమందికి తెలియదు. నీట్ రాస్తే జస్ట్ మనము నీట్ ద్వారా ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ చారాలనే చూస్తారు, కానీ అసలు ఆ బిఎస్ ప్రోగ్రామ్ ఐఏఎస్సిలో నీట్ ద్వారా తెలుసు. మరి చారాలా వద్దు ఎంతమందికి తెలుసు అనేది నాకు తెలీదు. నాకు కూడా ఇప్పుడే తెలిసింది కాబట్టి వీడియో చేయటం అయితే జరిగింది. ఇది ఎక్కువగా స్టూడెంట్స్కి నీట్ స్టూడెంట్స్కి ఉపయోగపడిద్దని నేను అనుకుంటున్నాను. కామెంట్లో కూడా మరి స్టూడెంట్స్ మీరు చూసినట్టయితే ఇక్కడ నీట్ యూజీ ఎగ్జామ్ క్యాండిడేట్స్ మరి కట్ ఆఫ్ ర్యాంక్స్ బిఎస్ ప్రోగ్రాంలో నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ 600. కొంతమంది ఎంబీబీఎస్ కూడా వదులుకొని ఇక్కడ చేరిన వాళ్ళు ఉన్నారు. మరి జనరల్కి 600 ర్యాంక్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ 8000, ఓబీసీ ఎన్సీఎల్ 7500 ర్యాంక్. దిస్ ఈజ్ ఆల్ ఇండియా ర్యాంక్ అమ్మ. దిస్ ఈజ్ ఆల్ ఇండియా ర్యాంక్. ఓబీసీ ఎన్సీఎల్ 8000, ఎస్సీ 21,000 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఎస్సీ ర్యాంకు 20. అసలు ఎంత డిమాండ్ ఉందో అసలు బిఎస్ ప్రోగ్రామ్ అనేది. వీళ్ళు ఎంబీబీఎస్ను కూడా వదులుకుని మరి ఇక్కడ ఐఏఎస్సి ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. ఇక్కడ స్టూడెంట్ ఇక్కడ ఎస్సీ 21,000,
ఎస్సీ ఫిమేల్ 23,000, ఎస్టీ 31,000, ఎస్టీ ఫిమేల్ 50,000. ఈ విధంగా మరి కేఎం ఇది ఈ ర్యాంక్ వాళ్ళు ఈ విధంగా చేరారమ్మ. చూడండి ఇక్కడ నీట్ యూజీ ఎగ్జామ్ కట్ ఆఫ్ బేస్డ్ ఆన్ ఆల్ ఇండియా ర్యాంక్ కౌన్సిలింగ్. ఎంబీబీఎస్ కూడా వదులుకుని చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ చేరారు. స్టూడెంట్స్ మరి ఐఏఎస్సి బెంగళూరులో బిఎస్ ప్రోగ్రామ్కి అంత డిమాండ్ ఉందన్నమాట. చూడండి ఒకసారి అసలు నీట్తో ఐఏఎస్సి బెంగళూరులో చేరవచ్చా? ఇది వీడియోలో ఉన్న ముఖ్య ఉద్దేశం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు మరి ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.